వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్, ఆర్థోపెడిక్, జేఎస్ హాస్పిటల్ వనస్థలిపురం. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏందంటే నడుము నొప్పికి సంబంధించిన ఎక్సర్సైజెస్. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈ నడుముకు సంబంధించింది ఇప్పుడు చేయబోతున్నాము. ఒకటి, మన 2 మోకాళ్ళు దగ్గరికి చేసుకొని 2 చేతులు సమానంగా మనము బటక్స్కి ఈక్వల్గా బటక్స్ దగ్గర పెట్టుకొని జస్ట్ నడుము లేపాలి అంతే. లేపి 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ 10 సెకండ్స్ అప్, 5 సెకండ్స్ రిలాక్స్. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్కి ఇంకా ఈ బటక్స్ దగ్గరికి తీసుకురావాలి ఈ మన లెగ్స్. అలాగే నడుము కంప్లీట్గా లేపాలి. లేపి 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. 1 to 10 5 రిలాక్స్. ఇది సెకండ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ మనం చేయబోయేది. థర్డ్ ఎక్సర్సైజ్ అనేది మన లెగ్, ఫస్ట్ 1 లెగ్ తీసుకొని మన చేయి ఈ లెగ్ మోకాల మీద పెట్టుకొని ఈ థై మజిల్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ అబ్డామెన్కి టచ్ అవ్వాలి. ఇట్లా టచ్ అవ్వడానికి స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ మళ్ళీ రిలాక్స్. మళ్ళీ సేమ్ ఆపోజిట్ కూడా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 5 రిలాక్స్. మళ్ళీ 10 సెకండ్స్ టైట్, 5 సెకండ్స్ రిలాక్స్. ఇది మూడో ఎక్సర్సైజ్. నాలుగో ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు 2 మోకాల్ని మన ఈ అబ్డామెన్కి కడుపుకి టచ్ అవ్వాలి. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ 10 సెకండ్స్ టైట్, 1 2 3 10 5 రిలాక్స్. ఇది 4 ఎక్సర్సైజెస్. నెక్స్ట్ ఇది అన్నీ మనము పడుకొని చేసే ఎక్సర్సైజ్. ఇప్పుడు మనము పొజిషన్ చేంజ్ అవుతాం. చేంజ్ అయ్యి బోర్లా పడుకుంటాం. దీన్నే ప్రోన్ పొజిషన్ అంటాం. ప్రోన్ పొజిషన్లో 2 రకాల ఎక్సర్సైజ్ చేస్తాము. ఒకటి, మన 2 కాళ్ళు 2 చేతులు స్ట్రెచ్ చేసి కొంచెం పైకి లేవాలి. ఇది 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ 1 to 10 5 సెకండ్స్ రిలాక్స్. 1 to 10 5 సెకండ్స్ రిలాక్స్. ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకి పారాస్పైనల్ మజిల్స్ అంటాం. ఇక్కడి నుండి ఈ లాస్ట్ స్పైన్ వరకు ఉండే మజిల్స్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ చేయబోయే ఎక్సర్సైజ్ మనము జస్ట్ ఇలాగే పడుకున్నాము. ఇప్పుడు చెయ్యి మనకు ఈక్వల్గా జస్ట్ అవుటర్లో పెట్టుకొని ఈ చేతితోనే మనం పైకి లేవాలి. లేచి 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ 10 సెకండ్స్ అప్, 5 సెకండ్స్ రిలాక్స్. ఇలా 3 సెట్టింగ్స్ సేమ్. ఈ 2 ఎక్సర్సైజ్ ప్రోన్ పొజిషన్ అంటాము, అంటే మనం బోర్లో పడుకొని చేసే ఎక్సర్సైజెస్. నెక్స్ట్ మనం లేచి సెకండ్, ఇప్పుడు మనము మోకాళ్ళ మీద చేతుల మీద ఈ రకంగా ఉండి ఇప్పుడు క్యాట్ అండ్ క్యామెల్ అంటాము. జస్ట్ ఇది క్యాట్ పొజిషన్ అంటాము. దీన్ని జస్ట్ ఇలా అంటే క్యాట్ పొజిషన్, దీన్ని క్యామెల్ పొజిషన్. ఇది నెక్స్ట్ ఎక్సర్సైజ్ మనం చేయబోయేది. ఇది కూడా 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ 5 సెకండ్స్ ఇట్లా, 10 సెకండ్స్, 5 సెకండ్స్. నెక్స్ట్ ఇది 8th ఎక్సర్సైజ్ అంటాము. ఇదే పొజిషన్లో జస్ట్ ఆపోజిట్ హ్యాండ్ అండ్ లెగ్ జస్ట్ స్ట్రెచ్ చేయాలి, స్ట్రైట్గా ఉండాలి. ఇది 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేయాలి. మళ్ళీ సేమ్ 2 ఆపోజిట్ లెగ్ అండ్ స్ట్రెచ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్. ఇప్పుడు ఆపోజిట్
1 2 3 4 5 6 7 8 9 10 5 సెకండ్స్ రిలాక్స్, మళ్ళీ సేమ్ నార్మల్ పొజిషన్కి వచ్చేది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇవాళ మనము ఈ నడుముకు సంబంధించిన 8 రకాల ఎక్సర్సైజెస్. ఇవి మీరు రోజు ఇంట్లోనే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మీరు టైం ఇచ్చి చేసుకోగలిగితే ఆల్మోస్ట్ మనకు నడుముకు సంబంధించిన నొప్పి నుండి ఉపశమనం మనం ఇంట్లోనే పొందవచ్చండి. కాబట్టి ఇవి మీ ఇంట్లో చేసుకోండి. ఇంకా మీకు దీనికి సంబంధించిన ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆన్సర్ చేస్తాను.